పోలీసులకి సంబంధించిన కేసులు, రాష్ట్రానికి సంబంధించిన కేసులు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వాదిస్తారు. అయితే కొంతమంది జూనియర్ అడ్వకేట్స్ల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ప్రెజెంట్ 5,000 కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారు. భార్య బిడ్డల్ని పోషించలేక, అడ్వకేట్ వృత్తిని వదులుకోలేక మెడికల్ షాపుల్లో పనిచేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. కొంతమంది నోటరీలు తయారు చేస్తూ న్యాయపరమైన సలహాలు ఇస్తూ కాలం గడుపుతున్నారు. పోనీ ఏదైనా సీనియర్ లాయర్ల దగ్గర జూనియర్గా ప్రాక్టీస్ చేద్దామని చేరితే 5,000, 10,000 అంటూ జీతాలు ఇస్తున్నారు. చాలని ఆదాయంతో జూనియర్ లాయర్స్ సర్వైవ్ అవ్వడం చాలా కష్టంగా మారింది. సినిమాలో చూపించే విధంగా లా డిగ్రీ అవ్వగానే కోర్టులో వాదించి లక్షల్లో ఫీజు తీసుకుంటున్నారు అనేది పచ్చి అబద్ధం. చెట్టు కింద కేసు కోసం వెయిట్ చేసే లాయర్స్ కన్నీళ్లతో కాలం గడుపుతున్నారు. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ బీటెక్ ఎందుకు చదివావురా అని అంటే పెళ్లి కార్డు వెనకాల బీటెక్ అని ప్రింట్ చేయడానికి మాత్రమే అన్నాడు. అలాగే ఇప్పుడు కొంతమంది లాయర్ల పరిస్థితి కూడా ఉంది. అంటే పేరుకు LLB డిగ్రీ ఉంది, బార్ కౌన్సిల్లో పాస్ అయిన సర్టిఫికేట్ ఉంటుంది, కానీ చిల్లి గవ్వ ఉండదు. కేవలం కేసు ఒప్పుకుంటే కేసు గెలిచినట్టే అనే పేరు తెచ్చుకున్న లాయర్లు కొంతమంది ఉంటే, కనీసం ఒక్క కేసు అయినా జడ్జి గారి ముందు వాదించాలని తహతహలాడే వాళ్ళు ఎంతోమంది లాయర్స్ ఉన్నారు. చాలామందికి సరైన సపోర్ట్ లేక మగ్గిపోతున్నారు. గవర్నమెంట్ నుంచి ఇలాంటి వారికి సాయం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. న్యాయ వృత్తిలో వచ్చి న్యాయాన్ని గెలిపించాలని ప్రతి క్షణం కష్టపడే అడ్వకేట్స్కు నా వందనాలు. లా చదివే స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ప్రేమతో మీ అడ్వకేట్ అలీ. థ్యాంక్ యూ సో మచ్.